వెల్కమ్ టు మీ ఆలోచనలే మీ ఆరోగ్యం. మైండ్ యువర్ హెల్త్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయని మనం గాల్ బ్లాడర్ను రిమూవ్ చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. సో ఈ గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే తర్వాత మీ జీవితంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటారో మనకు సర్జన్స్, డాక్టర్స్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో అప్పుడు మనకు పెద్దగా స్ట్రెస్ చేసి చెప్పరు. సో బేసికల్లీ ఒక్కసారి ఆలోచించండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు కిడ్నీలో స్టోన్స్ మనం రిమూవ్ చేసుకుంటున్నాం. అది సర్జరీ ద్వారానో, లేకపోతే హోమియోపతి మెడిసిన్స్ వాడుతూనో, లేకపోతే ఆయుర్వేదం వాడుతూనో ఏదో రకంగా కిడ్నీలో స్టోన్ వస్తే తీసేస్తున్నాం మందుల ద్వారా. అంతేగాని కిడ్నీని తీసి పడేయట్లే కదా మనం. మరి గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చినప్పుడు ఎందుకు తీసేయాలి? గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చినప్పుడు స్టోన్ తీసేయవచ్చు కదా, డైరెక్ట్గా ఎందుకు గాల్ బ్లాడర్ని తీసేస్తున్నారు? వేరే ఆప్షన్ లేదా? స్టోన్ తీసే ఆప్షన్ లేదా గాల్ బ్లాడర్ని తీసేయకుండా అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకవేళ గాల్ బ్లాడర్ని తీసేస్తే ఏమవుతుంది? బేసికల్లీ లివర్ నుంచి మనకు బైల్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుందండి. ఈ బైల్ అనేది వెళ్ళి మన గాల్ బ్లాడర్లో స్టోరేజ్ లాగా ఉండిపోతుంది. అంటే గాల్ బ్లాడర్ యొక్క పని ఏంటంటే, మీకు లివర్లో ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది గాల్ బ్లాడర్లో స్టోరేజ్ అవుతుంది. సో బేసికల్లీ ఎప్పుడైతే ఈ లివర్లో రిలీజ్ అయిన బైల్ మీకు గాల్ బ్లాడర్లో ఉంటుందో, ఈ గాల్ బ్లాడర్ అనేది లివర్లో ఉన్న బైల్ కంటే 20% మోర్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మల్గా ఎప్పుడైతే ఏవైనా ఫ్యాట్స్, ఇప్పుడు జనరల్లీ మనం ఫ్యాట్స్ తింటున్నప్పుడు ఈ జనరల్లీ బైల్ పని ఏంటంటే, అంటే ఈ పిత్తాశయంలోని పైత్యరసం యొక్క పని ఏంటంటే, మీకు ఈ బైల్ ద్వారా డైజెషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఏది ఎక్కువగా డైజెషన్ చేస్తుంది? మీరు తిన్న ఫ్యాట్స్ అన్నీ కూడా ఈ గాల్ బ్లాడర్లో ఉండే కాన్సన్ట్రేటెడ్ బైల్తో మనకు డైజెషన్ ప్రాసెస్ అవుతుంది. సో బేసికల్లీ మన బాడీలో ఫ్యాట్స్ అబ్జార్బ్ కావాలి, ఫ్యాట్స్ డైజెషన్ కావాలి అని అంటే ఖచ్చితంగా బైల్ అనేది ఉండాలి, కాన్సన్ట్రేటెడ్ బైల్ అనేది. సో మీకు జనరల్లీ ఈ బైల్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది అనుకోండి, మీరు గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారనుకోండి, ఏమవుతుందంటే మీకు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ A, E, D, K2 అనే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి మీకు బాడీకి అబ్జార్బ్ అవ్వకపోతే ఏమవుతుంది అని అంటే, మీకు జనరల్లీ ఈ ఫ్యాట్ అనేది ఫ్యాటీ యాసిడ్స్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది జనరల్లీ. సో మనకు బేసికల్లీ ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి డిఫిషియన్సీ వచ్చేస్తుంది. లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ DHA. దీస్ ఆర్ ద ఫ్యాటీ యాసిడ్స్. ఇది డిఫిషియన్సీగా తయారైపోతుంది. సో బేసికల్లీ మనకు ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అనేది విటమిన్స్ అనేవి తగ్గిపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు ఈ గాల్ బ్లాడర్ తీసేయగానే మనకు ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి మీ బాడీ డైజెషన్ చేసుకోలేదు. ఏ విటమిన్స్ డైజెషన్ చేసుకోలేదు అంటే ఏ విటమిన్. ఇదేంటంటే మేజర్గా నైట్ బ్లైండ్నెస్, స్కిన్ ఇష్యూస్ రాకుండా కాపాడే మేజర్ విటమిన్. దెన్ హార్ట్, దెన్ విటమిన్ ఈ. ఈ విటమిన్ ఈ అనేది ఏంటంటే మేజర్గా హార్ట్కు బలాన్ని ఇస్తుంది. అండ్ విటమిన్ డి, ఈ విటమిన్ డి ఏంటంటే బోన్ స్ట్రెంథనింగ్ కోసం, బోన్ పెయిన్స్ రాకుండా, లైక్ జాయింట్లో బలాన్ని చేకూర్చే విటమిన్ ఏదంటే ఉంటుందంటే అది డి. సో K2, విటమిన్ K2 ఇదేంటంటే కాల్షియాన్ని అబ్జార్బ్ చేస్తుంది. మీ బాడీలోకి కాల్షియాన్ని అబ్జార్బ్ చేసి ఈ విటమిన్ K2 అనేది మీకు విటమిన్ డి ద్వారా బోన్ స్ట్రెంథనింగ్ కోసము ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీకు ఈ గాల్ బ్లాడర్ తీసేస్తే ఏమవుతుందంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి మీ బాడీలో డైజెషన్ కావు. సో దానివల్ల మీకు ఏమవుతుందనంటే ఈ ఫ్యాటీ యాసిడ్ డిఫిషియన్సీస్ వల్ల omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ DHA డిఫిషియన్సీ వల్ల మీకేమవుతుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అనేవి
మీకు ఎక్కువగా ఉంటాయి. సో ఇట్ ఎఫెక్ట్స్ ఏమవుతుందంటే హార్ట్లో ఏదైనా కంప్లైంట్స్ రావడము, మీ బ్రెయిన్లో ఉండే సెల్ మెంబ్రెయిన్ అనేది కరెక్ట్గా ఉండకపోవడము, అండ్ ఈ ఏంటంటే జనరల్లీ సెల్యులర్ రిపేర్ ఇన్ బ్రెయిన్, ఎప్పుడైనా ఏదైనా నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఇట్లాంటివి సెల్యులర్ రిపేర్ కోసము మనకి ఖచ్చితంగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కావాలి, అండ్ విటమిన్ ఏడిఈకే కూడా కావాలి. సో ఇవన్నీ మనకు సాల్యుబుల్, అసలు ఎక్కడైతే మనకు అబ్జర్వ్ కావాలో, ఎక్కడైతే డైజెషన్ కావాలో ఆ పార్టే తీసి పడేస్తే మనకు ఖచ్చితంగా ఏమవుతుందంటే జీవితంలో అంటే ఇమ్మీడియట్గా గాల్ బ్లాడర్ రిమూవ్ చేయగానే ఇవన్నీ కనిపిస్తాయంటే కనబడవండి. కొన్ని రోజుల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి మీకు ఏమవుతుంది, ఇప్పుడు గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారు. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ యూ విల్ గెట్ ఆఫ్టర్ ద రిమూవల్? సో సిమ్టమ్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ రిమూవల్. ఫస్ట్ మేజర్ ఇండైజెషన్. సో మీకు తిన్నది అరగదు, ఎందుకంటే మీకు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి బాడీలో తగ్గిపోతాయి కాబట్టి. సో ఆటోమేటికల్లీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ మేజర్, ఇన్కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్ అనేది మీకు ఇంకా కంప్లీట్గా డైజెషన్ అవ్వదు. మీరు తిన్న ఫుడ్లో ఏదైతే ఫ్యాట్ ఉంటుందో అది డైజెషన్ కాక కంప్లీట్గా మీకు లిపిడ్ ప్రొఫైల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఫ్యాట్ అనేది ఖచ్చితంగా డైజెషన్ అవ్వదు. థర్డ్ వన్ ఏంటి అంటే మేజర్గా విటమిన్ డెఫిషియన్సీస్. ఇంతకుముందు చెప్పాను కదా, ఏడిఈకే తగ్గిపోతుంది. సో విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి మేజర్గా వస్తాయి. ఫోర్త్ వన్ బ్లోటింగ్. మీకు ఎప్పుడైతే డైజెషన్ అవ్వదో, కడుపు ఎప్పుడు ఉబ్బరంగా ఉండడము, దీనికోసం మీరు కడుపు ఉబ్బరం ఉంది, ఇండైజెషన్ ఉందని మన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చుట్టూ తిరగడము, ఇవన్నీ జీవితాంతం మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా ఉండడము. ఫిఫ్త్ వన్ తేన్పులు రావడము. ఫిఫ్త్ వన్ మేజర్ వన్ ఏంటంటే రైట్ సైడ్ షోల్డర్ పెయిన్. ఏమవుతుందంటే ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత, రైట్ సైడ్ తీసేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నర్వ్ కంప్రెషన్ వల్ల ఏమవుతుందంటే ఇట్లా రేడియేట్ అవుతూ మీకు ఈ రైట్ షోల్డర్ పెయిన్ వస్తుంది కొంతమందికి ఆఫ్టర్ రిమూవల్. అండ్ నెక్ పెయిన్ కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్లో. అండ్ సిక్స్త్ వన్ మేజర్ వన్ ఈజ్ టాక్సిన్ రిమూవల్ అనేది కరెక్ట్గా జరగదు. మేజర్గా మనకు బయలు చేసేది ఏంటంటే టాక్సిన్స్ అనేది రిమూవ్ చేస్తుంది. ఈ టాక్సిన్స్ అనేవి కంప్లీట్గా ఎలిమినేషన్ కావు. సో దానివల్ల మనకు ఇంకా ఇష్యూస్ అనేవి ఎక్కువగా బాడీలో మనం చూడాల్సి వస్తుంది. సో కంప్లీట్ టాక్సిన్స్ ఎలిమినేట్ కాకపోతే మన బాడీలో అన్ని చెత్త అనేది పేరుకపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకు ఫ్యాటీ లివర్ ఇట్లాంటి కండిషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ ఈజ్ మేజర్గా ఈ కన్వర్షన్ ఆఫ్ ఈ బైల్కు ఉండే మేజర్ పని ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ T3 టు కన్వర్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ లైక్ T4 టు T3 అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కాన్స్టిపేషన్. అంటే మీకు తిన్నది అరగకపోవడము, మోషన్ సరిగా రాకపోవడము, 2-3 రోజుల దాకా మోషన్స్ రాకపోవడము, ఈ కాన్స్టిపేషన్ అనేది మేజర్గా మీకు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఎందుకు అనంటే జనరల్లీ బైల్ అనేది మీకు జనరల్గా బైల్ అనేది ఏం చేస్తుందంటే లూబ్రికెంట్ లాగా పనికొస్తుంది కోలాన్లో. ఎప్పుడైతే ఈ బైల్ మీరు గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన తర్వాత ఈ బైల్ డిఫిషియన్సీ స్టార్ట్ అయిందనుకోండి, ఆటోమేటికల్లీ ఈ లూబ్రికెంట్ లాగా పనికొచ్చే ఏదైతే ఉంటుందో మనకు బైల్, అది కోలాన్లో లూబ్రికెంట్ లాగా పనికొస్తుంది. ఇప్పుడు లూబ్రికెంట్ తగ్గిపోయింది అనుకోండి, మీకు ఏమవుతుంది, మోషన్ సరిగా రాదు, హార్డ్ అయిపోతుంది. సో హార్డ్ స్టూల్స్ స్టార్ట్ అయిపోతాయి, కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత పైల్స్ అనేవి మనం రెగ్యులర్గా ఫేస్ చేసే కంప్లైంట్స్. దీస్ ఆర్ ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ గాల్ బ్లాడర్ రిమూవల్. మనకి ఎప్పుడైతే సర్జరీ చేస్తారో మనకు తెలియకుండా అంటే దీని ఇంపార్టెన్స్ తెలియకుండా మనం ఏం చేస్తామంటే స్టోన్ వచ్చింది అని చెప్పేసి ఇంకా ఏమవుతుంది లేండి, అది లేకున్నా ఏం కాదు, ఆ బాడీలో ఆ పార్ట్ లేకపోయినా ఏం కాదు, తీసేద్దామని చెప్పి తీసేస్తారు. యాక్చువల్గా
ఇప్పుడు ఇంటి పైన మీకు ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందని ఇంటి కింద ఉన్న ఫిల్టర్ని తీసేసుకోలేం కదా. ఇప్పుడు ఇంటి పైన నీళ్ళ ట్యాంక్ ఉంది, ఇంట్లో ఫిల్టర్ ఉంది. సో దీని పని దీనిదే, దీని పని దీనిదే. ఈ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది లివరు, లోపల మనకి ఫిల్టర్ అనేది జనరల్గా మనము గాల్ బ్లాడర్ అనుకున్నాం అనుకోండి. ఈ గాల్ బ్లాడర్లో చిన్న రాయి వచ్చిందని గాల్ బ్లాడర్ని పీకి పడేయలేం కదా. కిడ్నీలో స్టోన్ వచ్చిందని కిడ్నీలు తీసి పడేయలేం కదా. సో ఒక్కసారి మీరు ఎప్పుడైతే గాల్ బ్లాడర్ రిమూవల్ అని చెప్పేసి అంటున్నారో, అసలు గాల్ బ్లాడర్ స్టోన్ పోదా, ఒక్క అలోపతిలోనే ఉన్నాయా మెడిసిన్స్? ఇప్పుడు అలోపతిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ పోకపోతే వేరే ఆప్షన్స్ లేవా? ఈవెన్ 14 mm 15 mm కూడా మీకు హోమియోపతిలో పోయిన కేసెస్ చాలా ఉంటాయి, చాలామందికి తెలియదు. ఆయుర్వేదంలో కూడా పోతాయి, చాలామందికి తెలియదు. సో ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు ఇంట్లో వాటర్ ఫిల్టర్ వద్దా కావాలా అనేది మీరే డిసైడ్ చేసుకొని ఈ ఫర్దర్గా జీవితాంతం కాంప్లికేషన్స్ లేకుండా జీవిద్దాం. సో థ్యాంక్ యూ.